ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు శిలువపై ఉండి 7 మాటలను పలికారు. ఈ 7 మాటలను 3 విధాలుగా చెప్పవచ్చు. అవేవనగా, 1 తండ్రితో మాట్లాడారు, 2 తన యొద్ద ఉన్న వారితో మాట్లాడారు, 3 తన గురించి తాను మాట్లాడారు. మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించమని తండ్రితో మాట్లాడారు. 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని తండ్రితో మాట్లాడారు. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అని తండ్రితో మాట్లాడారు. 2వ మాటగా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని తన తోటి సిలువదారి అయిన ఆ పశ్చాత్తాపపడిన దొంగతో మాట్లాడారు. 3వ మాటగా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తన తల్లితోనూ తను ఎంతగానో ప్రేమించినటువంటి ప్రకటన గ్రంథకర్త అయిన యోహానుతోనూ మాట్లాడారు. 5వ మాటగా, నేను దప్పికొనుచున్నాను అని తన గురించి తాను మాట్లాడారు. 6వ మాటగా, సమాప్తమైనది అని తాను ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చాడో ఆ పనిని సంపూర్తి చేసి ఈ మాటను పలికారు. దేవుని యందు ప్రియ సహోదరుడా సహోదరి, మరి నీవు ఏ విధంగా మాట్లాడుచున్నావు? ప్రార్థన చేయుట ద్వారా తండ్రితో మాట్లాడుచున్నావా? దేవుడు నీ పట్ల చేసిన అద్భుత ఆశ్చర్య క్రియల్ని సమాజానికి వెల్లడిపరుస్తున్నావా? దేవుని గురించిన రక్షణ సువార్తను ఇతరులకు ప్రకటిస్తున్నావా? ఇవన్నీ కూడా నువ్వు చేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఆమేన్.